ఈటెల రాజేందర్ రాజకీయ భవిష్యత్తుపై చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆయన బీజేపీలో అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఎప్పటికప్పుడు ఆయన క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన బీజేపీలోనే కొనసాగడం, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని స్పష్టమవుతోంది. పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ఈటెల తాజాగా చెప్పారు. మల్కాజ్గిరి నుంచి పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని కూడా వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ విజయ సంకల్ప యాత్రలు చేపడుతోంది. ఈ యాత్రలోనే ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని, దేశాభివృద్ధికి పాటుపడుతున్నారని తెలిపారు. నరేంద్ర మోదీకి మూడోసారి ప్రధాని బాధ్యతలు అప్పగించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈటెల చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీల్లోని డొల్లతనం ప్రజలకు అర్థమవుతోందని ఈటెల ఫైరయ్యారు. మహిళలకు ఉచిత బస్సు పథకం ద్వారా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని వివరించారు. అయితే అందుకు తగినట్టుగా బస్సు సేవలను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సఫలం కాలేకపోతుందని కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలను బట్టి ఆయన కాంగ్రెస్ లో చేరకపోవచ్చని స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, హుజూరాబాద్ లో ఓడిపోయారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈటెల రాజేందర్ ఉవ్విళ్లూరుతున్నారని చెప్పడానికి కూడా వ్యాఖ్యలు నిదర్శనమని చర్చిస్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి పోటీ చేసి ఈటెల రాజేందర్ ఓటమి పాలయ్యారు. అలాగే గజ్వేల్లోనూ కేసీఆర్ చేతిలో ఓడాడు. ఈ నేపథ్యంలోనే త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. మరి అధిష్టానం ఈటెలకి మల్కాజ్గిరి ఇస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.